హాయ్ ఫ్రెండ్స్, నేను ఇప్పుడు ఒక ఆన్లైన్ స్కామ్ గురించి చెప్తున్నాను. అదే పార్ట్ టైం జాబ్ అని ఈ మధ్యన ట్రైనింగ్ అవుతుంది కదా. నేను కూడా పోనీలో అప్లై చేద్దామని అనుకుని అప్లై చేశాను. తర్వాత వాళ్ళు వాట్సాప్లో మెసేజ్ చేశారు, దానికి రిప్లై ఇచ్చాను. ఒక లింక్ పెట్టారు, సైన్ అప్ అవ్వండి అని అన్నారు. ఒక సైన్ అప్ అయితే ఒక మీకు 28 రూపీస్ వస్తుంది అన్నారు. ఓకే, తర్వాత మీ నెంబర్ చెప్పండి అని అన్నారు. నెంబర్ పెట్టాను. తర్వాత మీకు ఇక్కడ చూపించినట్టు వాళ్ళు చేయమన్నారు. సేమ్ నేను అదే ప్రాసెస్ చేశాను. ఆ తర్వాత 55 రూపీస్ యాడ్ అయింది. తర్వాత మనకి 100 రూపీస్ యాడ్ చేయమంటారు. 100 రూపీస్ యాడ్ చేస్తే మీకు 218 రూపీస్ వస్తుంది. అప్పుడు విత్డ్రా చేసుకోవచ్చు అని అంటారు. సేమ్ నేను ఇలా ప్రాసెస్ చేశాను. స్టార్టింగ్లో తక్కువ మనీ కాబట్టి నాకు విత్డ్రా అయిపోయింది. దాని తర్వాత మనకి 500 ఇలాగ చూస్ చేసుకోమంటారు. నేను 500 చూస్ చేసుకున్నాను. తర్వాత అది చేసినప్పుడు మీకు ఒక్కొక్క టాస్క్లో కొంచెం మీ దగ్గర ఉన్న అమౌంట్ కన్నా ఎక్కువ అవ్వచ్చు. మీరు చేసి అది విత్డ్రా చేసుకోవచ్చు అన్నారు. ఒక టాస్క్లోనైతే నేను ఏకంగా 8000 పోగొట్టుకున్నాను. అది మీరు ఇలాగా మీకు జరగకూడదనేసి నేను ప్రూఫ్స్తో సహా పెడుతున్నాను. ఇంకా ప్రూఫ్స్ ఉన్నాయి, అవి వీడియో పెడతాను. ఇది జస్ట్ మీకు ఇన్ఫర్మేషన్ కోసం ఇలా పెడుతున్నాను. ప్లీజ్ మోసపోకండి. నేనైతే ఇలాగే ఒక 20K వరకు మోసపోయాను. ఫ్రెండ్స్, ప్లీజ్ నచ్చితే లైక్ చేయండి, ఇంకొంతమందికి తెలిసేలా షేర్ చేయండి. నాలాగా ఎవరు మోసపోకూడదు అనుకుంటున్నాను. ఇది బిగ్గెస్ట్ ఆన్లైన్ స్కామ్స్ ఇప్పుడు జరుగుతున్నాయి ట్రెండింగ్లో. ఇన్స్టాగ్రామ్లో ఎక్కువ, టెలిగ్రామ్లో ఉన్నాయి. ఫ్రెండ్స్, మీకు టెలిగ్రామ్ అని చెప్పాను కదా, ఇలాగండి ఆ వాట్సాప్ నుంచి టెలిగ్రామ్కి మెసేజ్ చేయమంటారు. మన నెంబర్ కన్ఫర్మ్ చేసుకుంటారు. తర్వాత వాళ్ళు మనీ యాడ్ చేయమంటారు. అప్పుడు నేను యాడ్ చేశాను. మరి నాకు తెలియక స్టార్టింగ్ 500 నుంచి అలా యాడ్ చేసుకుని ప్రూఫ్స్ కూడా ఇందులోనే ఉంటాయి. స్క్రీన్ షాట్లో అన్నీ వాళ్ళకి సెండ్ చేశాను. వాళ్ళు అలా ప్రాసెస్ చెప్పగానే నాది 218 రూపీస్ ఫస్ట్ విత్డ్రా అయిపోయిన తర్వాత మళ్ళీ మెసేజ్ చేయమన్నారు. తర్వాత నేను 500 యాడ్ చేశాను. తర్వాత 1500 2 టైమ్స్ యాడ్ చేశాను. తర్వాత 28 యాడ్ చేశాను. మరి ఇంతలా నేను స్టార్టింగ్ 218 వచ్చినప్పుడు బాగానే పెట్టింది. అదిగోండి ఇలాగే మనకి చూపిస్తారు, ఇంత యాడ్ చేయాలి అంత యాడ్ చేయాలి. 200 యాడ్ చేశాను. తర్వాత 500, తర్వాత అదిగోండి 100. ఇప్పుడు ప్రూఫ్స్ కూడా ఉంటాయి చూడండి. ప్లీజ్ మోసపోకండి, నేను అదే చెప్తున్నాను. నచ్చితే లైక్ చేయండి, సో దట్ ఇంకొంతమందికి రీచ్ అయ్యి వాళ్ళు కూడా తెలుసుకుంటారని నేను అనుకుంటున్నాను. ఇలాగ మెసేజ్లు చేశాను నేను అటెండ్ మై టాస్క్ అని. అలా మన మనీ యాడ్ అవుతున్న ప్రతి స్టార్టింగ్ విత్డ్రా ఇదిగో 770. అంటే మనకి ఎప్పుడు ఒకేలాగా ప్రాసెస్ ఉండదు. ఒక్కొక్కసారి ఇదిగోండి మళ్ళీ ఇప్పుడు నాది అయిపోయింది, అది విత్డ్రా అయిపోయిన తర్వాత మళ్ళీ పెట్టాను. నేను 200 చూస్ చేసుకున్నాను. వాళ్ళు తక్కువ చూస్ చేసుకుంటున్నారు కదా అని అనేసి కొంచెం ఎక్కువ అమౌంట్ చెప్పారు. తర్వాత అదిగోండి మనకు మెసేజ్ చేశారు, కొంచెం మీ ప్రోడక్ట్ కన్నా ఎక్కువ ఉండొచ్చునని. నేను అలాగే స్క్రీన్ షాట్లు పెడుతూ ఉన్నాను. ఎందుకంటే మనకి 1450 అని మళ్ళీ 1500 యాడ్ చేశాను. మళ్ళీ సో దట్ మళ్ళీ యాడ్ చేయమంటే మళ్ళీ 1500 యాడ్ చేశాను. అలా యాడ్ చేసుకుంటూ వెళ్ళాను. కానీ స్టిల్ ఇప్పటికీ ఇంకా యాడ్ చేయమని చెప్తుంది. మళ్ళీ 1800 యాడ్ చేశాను. 28 యాడ్ చేశాను. పిచ్చి దానిలో మొత్తం యాడ్ చేసుకొని వెళ్ళిపోయాను. సో దట్ నా బ్యాలెన్స్ అయితే ఇప్పుడు నిజంగా చెప్పాలంటే 0లో ఉంది. వాళ్ళకి మెసేజ్ చేశాను. మెసేజ్ చేస్తే మీరు ఈ టాస్క్ కంప్లీట్ చేస్తేనే మీ మనీ మొత్తం విత్డ్రా చేసుకోవచ్చని. ఇంకా 2 టాస్క్స్ ఉన్నాయంట, దాని గురించి చెప్పారు. నేను ఇంకా షాక్ అయ్యాను. ఇంకా 2 టాస్క్స్ అంటే ఇప్పుడు మనకు మనీ ఇప్పుడు 4000 యాడ్ చేయమనేది ఇంకా 8000 అవ్వచ్చు. సో దట్ నేను అదే చెప్తున్నాను మీకు. ప్లీజ్ మోసపోకండి.